మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీ వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి వాడితో సారీ చెప్పించండి, అప్పుడు మాట్లాడదాం. సరే సార్, మా అభితో మీకు సారీ చెప్పిస్తాను. వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అభి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. కూర్చోండి సార్. మీరే రాలేనన్నారు, ఏకంగా జయసార్ని తీసుకొచ్చేశారు. నేను తీసుకురాలేదే, ఆయనే వచ్చారు. ఓ దివ్య, అంకుల్ మీరా? అంకల్ అనకూడదమ్మా, సార్ అనాలి. సారీ సార్. సార్ కదమ్మా, మొన్న ఏమండి అని పిలిచావు కదా, అలా పిలువు. సరేనండి. దివ్య, సూర్యదేవర జయసూర్య సార్ అంటే వీరే. నిన్ను స్కూల్లో చేర్పించడానికి వచ్చారు. అవునా అండి? థ్యాంక్స్ అండి. నాకెందుకమ్మా థ్యాంక్స్ చెప్తున్నావు? ఇది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్, పాపకి మీ స్కూల్లో సీట్ ఇవ్వండి. స్కూల్ ఫీజ్, బుక్స్, యూనిఫామ్, పాపకు సంబంధించిన ఖర్చంతా నాదే. బాగా చదువు చెప్పండి. తను అల్లరి చేసినా కొట్టకండి, ప్రేమగా చూసుకోండి, పసిపాపలాగా చూసుకోండి. తనకి ఏ లోటు రాకూడదు, స్పెషల్ కేర్ తీసుకోండి. తప్పకుండా సార్, అది మా బాధ్యత. దివ్య, ప్రిన్సిపల్ సార్కి ఇంకేమైనా చెప్పాలా? ఇంకేం వద్దండి. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావే? మా అమ్మ అన్నయ్య కూడా వచ్చారండి. ఓ, బాబు ప్రిన్సిపల్ సార్ మీద కోప్పడ్డాడు సార్, ఇందాకే బయటికి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపల్ గారితో కూడా గొడవ పడ్డాడు. వాడందరితో గొడవ పడతాడు, కొంచెం కూడా డిసిప్లిన్ లేదు వాడికి. అదే నేను చెప్పి ఆ అబ్బాయికి సీట్ ఇవ్వనన్నాను సార్, కానీ మీరు చెప్పారని. లేదు, వాడికి సీట్ ఇవ్వకండి. వాడి వల్ల దివ్య కూడా స్పాయిల్ అవుతుంది. అయ్యో, మా అన్నయ్య చాలా మంచివాడండి. లేదమ్మా, వాడు నీలా కాదు, వాడికి చాలా పొగరు. వాడి స్కూల్లో ఉండకూడదు, వేరే స్కూల్లో చదువుకుంటాడు. ఏమిటి సార్ మీరు? అసలు ఏం చేయడానికి వచ్చారు? ఏం చేస్తున్నారు? దివ్యని స్కూల్లో చేర్పించాం కచారి. అభిని కూడా చేర్పించండి సార్. అవును సార్, అన్నా చెల్లెల్ని విడదీయకండి.
వాళ్ళమ్మ బాధపడుతుంది. ఏమా దివ్య, నువ్వు చెప్పు. నేను మా అన్నయ్యతోనే ఉంటానండి. మా అన్నయ్య కూడా ఇక్కడే సీట్ ఇప్పించండి. ఓకే బంగారం, నువ్వు చెప్పావు కాబట్టి వాణ్ణి క్షమిస్తున్నాను. సార్, వాడికి కూడా అడ్మిషన్ ఇవ్వండి. వాడి ఖర్చులు కూడా నా బంగారం కోసం నేనే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అండి. అమ్మ ఎక్కడా? అన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళింది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను సార్. అభి, అభి, అభి. వీడికేంటి ఇంత పంతం? ఎందుకింత కోపం? నాకు లేని అలవాట్లు వీడికెలా వచ్చాయి? పెద్దయ్య చెప్పినట్టు వాళ్ళ నాన్న లక్షణాలేమో. అభి, నన్ను చూడవా? నాతో మాట్లాడవా? నాకు ఈ స్కూల్ వద్దమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలా అనకూడదురా, ఇది చాలా మంచి స్కూలు. నీకు గతం గురించి అడిగిన ప్రిన్సిపల్ నాకు నచ్చలేదు. మమ్మల్ని స్కూల్లో చేర్చుకోమని రికమెండ్ చేసిన అతను నాకు నచ్చలేదు. అతనెవర్రా? అదే ఆ సూర్యదేవర జయసూర్య. ఆయన ఇక్కడికి వచ్చారా? ఇందాకే వచ్చాడు. చాలా ఎక్కువ మాట్లాడాడు. తప్పబి, పెద్దవాళ్ళని అలా అనకూడదు. అతను నాకు నచ్చలేదు అంతే. అతని రికమెండేషన్ నాకు అవసరం లేదు. ఇలా అంటే ఎలా అభి? ఎవరో ఒకరు సహాయం చేయకపోతే నువ్వు చెల్లి ఎలా చదువుకుంటారు? నాకెవరి సాయం అక్కర్లేదమ్మా. చెల్లికి కూడా అతని సాయం అక్కర్లేదు. కావాలంటే నేను స్కూల్ మానేసి నీతో పాటు పనిచేస్తాను. ఇద్దరం కష్టపడి చెల్లిని చదివిద్దాం. నాతో పాటు కష్టపడతావా? నీకు సాయం చేస్తానమ్మా. వద్దురా, నువ్వు బాగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి. అప్పుడు నా కష్టం తీరుద్దు గాని. చెప్పింది విను అభి. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వదినా, మీరిక్కడున్నారా? త్వరగా రండి, జైసార్ వచ్చారు, మిమ్మల్ని చూడాలంటున్నారు. ఆయన ఎందుకు అమ్మని చూడాలి? ఆయనేరా నీకు దివ్యకి ఈ స్కూల్లో సీట్ ఇప్పిస్తోంది. అవసరం లేదు, అతని సాయం నాకొద్దు. ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನಿ ನೇನಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿಲಂಬಾನೋ
చారే సార్ ఏంటయ్యా ఈ అన్యాయం? ఏమైంది సార్? వాణ్ణి కొడుకేగా? అవును సార్. డిట్టో నీలాగే దింపేసావేంటయ్యా? ఆ బొట్టేంటి? ఆముదం పట్టించిన జుట్టేంటి? ఆ మధ్య పాపిడేంటి? ఈ కాలం కిడ్స్ ఎలా ఉన్నారు చారీ? అదే నేను చెప్తున్నాను అంకుల్. కానీ ఆయన చాదస్తంతో నన్ను చంపుతున్నారు. చారు కేసా? చారుకేశానా? చారుకేశా ఏంటి చారీ? అది నా పేరు అంకుల్. అదేం పేరు చారీ? అది మా తాతగారి పేరు సార్. ఏ కాలంలో ఉన్నావు చారీ నువ్వు? ఇంకా తాతల పేర్లు ముత్తాతల పేర్లు ఎవరైనా పెట్టుకుంటున్నారా? అలా గ్రాస్ పెట్టండి అంకుల్. యూ మీన్ గడ్డి? చారు కేసా? చారీ సార్ నువ్వు చెప్పరా. పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బోర్ కొట్టిస్తారు అంకుల్. అది చెయ్యి ఇది చేయని సతాయిస్తారు. తను పియ్యనే అయ్యారని నేను పియ్యం కావాలట. ఆయన వల్ల కానిది నా వల్ల ఎలా అవుతుంది అంకుల్? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. చారు కేసా? పిల్లలపై మన ఫీలింగ్స్ ని రుద్దకూడదు చారీ. వాళ్ళని ఫ్రీగా పెరగనివ్వాలి. అబే అలాంటిది ఏం లేదు సార్. వాడు ఊరికే నా మీద పితురులు చెప్తున్నాడు. మీరున్నారన్న ధైర్యం వాడికి లేదంకుల్. కావాలంటే మా అమ్మని అడగండి. చారు కేసా? చెప్పింది చాలు, ఆపు. ఎవరో ఒకరు చెప్పకపోతే మీరు మారన్నారు. వెరీ గుడ్ రా. మీ నాన్న మారాలి. నీకేం భయం లేదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. థ్యాంక్స్ అంకుల్. చారీ సార్, చారు కేసుని ఏమన్నా అన్నావంటే నేను నీ సంగతి చెప్తాను. చారు ఇంటికి వెళ్ళాక నీ సంగతి చెప్తాను రా. చూడబి, నాకు మన గతం ఏంటో తెలీదు. గతంలో మన ఇల్లేదో, మన వాళ్ళెవరో, ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో అంతా మర్చిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే పుట్టిన నువ్వు, దివ్య నా కళ్ళ ముందున్నారు. అప్పటి నుంచి మీరే నా ప్రపంచంగా బతుకుతున్నాను. మీరే నా ప్రపంచం రా. మీరే నా జీవితం. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. నాపై నీకు గౌరవం ఉందని కూడా తెలుసు. కానీ ఇవేవి నీ భవిష్యత్తుని ఆదుకోవురా. నువ్విప్పుడు చదువుకోకపోతే రేపెప్పుడైనా మన వాళ్ళు కలిస్తే నువ్వెందుకు ఇలా ఉన్నావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? అప్పుడు నేను తలదించుకోవాలి. నీ జీవితం నాశనం చేశానని కమిలిపోవాలి. వాళ్ళతో మాటలు పడాలి. అమ్మా ఏడవద్దమ్మా. నీకు పరిస్థితి రానివ్వనమ్మా. అమ్మకి ఆ పరిస్థితి రాకూడదంటే నువ్విప్పుడు చదువుకోవాలబి. చదువుకుంటానమ్మా. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి ప్రిన్సిపల్ సార్కి సారీ చెప్తావా? చెప్తాను, కానీ అతని రికమెండేషన్ మాత్రం ఒప్పుకోను. అతని హెల్ప్ నాకొద్దు. అతనంటే నీకెందుకు కోపం అభి? ఎందుకో తెలీదమ్మా, అతను నాకు నచ్చట్లేదు. తెలియని మనిషిపై ద్వేషం పెంచుకోవడం తప్పబి. అతనికి మాత్రం నేనంటే ఎందుకు కోపం రావాలి? నాకు విషయం అర్థమైంది వదినా. మన అభి జైసారు ఇద్దరూ ఒకటే. ఇద్దరిది ఒకటే మనస్తత్వం, సేమ్ మైండును. అతనిలా నా మైండ్ ఎందుకుంటుంది? ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు సెట్ అవ్వరని నాకు మీ అంకుల్ చెప్పారబి. అందుకే మీ ఇద్దరికి గొడవ అవుతుందేమో. నేనేం అతనిలా లేను. గొడవద్దబి. నీ
నీకు నాపై ఇష్టం గౌరవం ఉంటే నాతో రా. కానీ అమ్మా, ప్లీజ్ అభి, నా పరిస్థితిని అర్థం చేసుకో. మన కాళ్ల మీద మనం నిలబడేంత వరకు మనం ఒకరి సహాయం తీసుకోక తప్పదు. ఒకరిని చేయి చాచి అడిగే మనిషి కాదురా మీ అమ్మ. అయినా సాయం తీసుకుంటోందంటే అది నీకోసమే. అమ్మని బాధ పెట్టకబి, పద. రా అభి, రా. సార్, టెండర్ టైం అయిందండి, మనం వెళ్ళాలి. దివ్య వాళ్ళ మమ్మీని రానివ్చారి. మీకు లేట్ అవుతుందేమో, మీరు వెళ్ళండి. చూసావా చారి? మా వల్ల మీరు నష్టపోకూడదండి. చూడు చూడు చారి, మీరు హ్యాపీగా ఉండాలండి. చారి చూశాను సార్, చూస్తూనే ఉన్నాను. ఏం సంస్కారం, ఏం డిసిప్లిన్, ఏం కర్టసీ. ఇది కదా పిల్లలకు ఉండాల్సింది. ఆ ముక్క మా చారు కేసుడు కూడా చెప్పండి. తండ్రినే వెన్నుపోటు పడుస్తున్నాడు, వెధవా ఓసరవిల్లా రంగులు మారుస్తున్నాడు. మీరు మాత్రం జై అంకుల్ ముందు బ్రహ్మానందంలో ఉండి ఇంట్లో జయప్రకాష్ రెడ్డిలా మాట్లాడట్లేదు. మీరు వెళ్ళండి సార్, పిల్లలిద్దరికీ అడ్మిషన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ మా. నీకు ఎవరూ లేరనుకోవద్దు, నేనున్నాను. నీకు ఏం కావాలన్నా చారితో చెప్పు, నేను చేసి పెడతాను. ఉంటాను తల్లి, బాయ్. చారు, మీ నాన్నగారు చేశారు ఏరి? ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. సార్ వెళ్ళిపోయారా? డోంట్ వరీ మేడం, మీ ఇద్దరు పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తాను. వారి ఫీజులు జై సార్ కడతానన్నారు. థ్యాంక్ యూ సార్. అడ్మిషన్ ఇవ్వండి చాలు, ఫీజు నేనే కట్టుకుంటాను. అదేంటొదినా, జై సార్ కడతారు కదా? లేదొదినా, ఎవరి సహాయమైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. పిల్లలకి స్కూల్లో సీట్ ఇప్పించారు, అది చాలు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. బంగారం లాంటి టెండర్ మిస్ అయిందని బాధగా ఉంది సార్. పోతే పోయిందిలే చారి, ఇద్దరు చిన్నపిల్లలకి హెల్ప్ చేసామన్న సాటిస్ఫాక్షన్ చాలు నాకు.
మన ర్యాంకు పడిపోయింది కదా సార్. సంతృప్తిని మించిన స్థానం ఏముంటుంది చారే? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని తృప్తి. ఇలా అంటే మీరు నెంబర్ 1 అయ్యేది ఎప్పుడు సార్?